ఫ్రెండ్స్, ఈ నదిని కంటితో చూడటం అసాధ్యం. హొక్కైడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక ఐస్ పెనెట్రేటింగ్ రాడార్ సహాయంతో గ్రీన్లాండ్ మంచును స్కాన్ చేసినప్పుడు ఈ వింత బయటపడింది. కొన్ని వేల ఏళ్ల క్రితం గ్రీన్లాండ్ పచ్చని అడవులతో నిండి ఉన్నప్పుడు ఈ నది ప్రవహించేది. కానీ మంచు యుగం మొదలయ్యాక కిలోమీటర్ల మేర మంచు దీనిపై పేరుకుపోయింది. విచిత్రం ఏంటంటే పైన గడ్డకట్టే చలి ఉన్నా కింద నీరు మాత్రం ద్రవ రూపంలోనే ప్రవహిస్తోంది. భూమి లోపల నుండి వచ్చే వేడి, పైన ఉన్న మంచు పీడనం వల్ల ఆ నీరు గడ్డకట్టకుండా ప్రవహిస్తూనే ఉంది. ఈ నది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సెన్సర్లు వాడారు. ఇది గ్రీన్లాండ్ మధ్య భాగంలో మొదలై ఉత్తర ధ్రువ సముద్రంలోకి కలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నది ప్రవహించే మార్గం ఒక భారీ సొరంగం లాగా ఉంది. దీని వెడల్పు కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ నదిలో ఉన్న నీరు కొన్ని వేల ఏళ్ల నాటిది. అంటే ఆ నీటిలో మనకు తెలియని ప్రాచీన జీవరాశులు లేదా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మంచు మొత్తం కరిగిపోతే భూమి మీద ఉన్న అతిపెద్ద నదులలో ఇది ఒకటిగా నిలుస్తుంది.